సార్ ఎలాగోనా సార్ కబోర్డ్స్? కబోర్డ్స్ చాలా బాగున్నాయి, నచ్చినాయి నాకు. ఓకే సార్. ఆ తర్వాత వచ్చి ఇది ఏంటంటే కొద్దిగా లో బడ్జెట్లో కొద్దిగా బ్యూటిఫుల్ గా కనిపించడానికి చాలా నాకు నచ్చినాయి. తర్వాత వచ్చి ఇకపోతే టీవీ స్టాండ్ కూడా చేయించాను. టీవీ స్టాండ్ కూడా బాగానే ఉంది. వుడ్ ఉంది కానీ వుడ్ ప్రిఫర్ చేయడానికి నేను ఏంటంటే నేను ఇంతకుముందు ఉన్న పాత ఇంట్లో వుడ్లో చదపురుగుల మూలంగా చాలా ఇబ్బంది పడ్డాను. దానికనే నేను ఏంటంటే ప్రిఫర్ ఐరన్ చేశాను. ఆ ఐరన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సరే, ఇది మీరు నచ్చిన కలర్ కి ఎంచుకున్నారు? కలర్స్ నేనే ఎంచుకున్నానండి, బాగా ఉన్నాయి కలర్స్. తర్వాత వచ్చి చూడటానికి కూడా చాలా లుక్ కూడా వచ్చింది. నాట్ ఓన్లీ ప్రతి రూమ్ లో కూడా దాని ప్రకారంగానే చేయించాము మేము. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది స్లైడింగ్ డోర్స్, ఇది కూడా స్లైడింగ్. బీరువా ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ రూమ్ వచ్చి సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్, బాగానే ఉన్నాయి చాలా. ఇది అటక. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్ లో కూడా ఇవి ఈ కలర్ మార్చాము. థర్డ్ బెడ్రూమ్ లో స్లైడింగ్ డోర్స్, పైన అటక, పైన ఓపెన్ డోర్స్. అది కాకుండా ఇది ఏంటంటే డైనింగ్ స్పేస్ లో కూడా ఈ రకంగా చేయించాము. డైనింగ్ స్పేస్ లో ఇది కిచెన్ కూడా ఇది చాలా బాగా చేశారు, నాకు చాలా నచ్చింది. కిచెన్ లో కూడా అన్ని అటకా కానీ ఇది కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఆ తర్వాత కింద స్పేస్ కూడా చాలా ఎక్కువగా, ఇది కాకుండా అన్ని ఏంటంటే ఇటు మనం కిచెన్ యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి కూడా 2 ర్యాక్స్ దానికి పైన కేటాయించారు. గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి కానీ, తర్వాత వచ్చి మిగిలిన స్పేస్ కానీ చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చి ఫ్రంట్ హాల్ వచ్చేటడికి మాది ఫ్రంట్ హాల్లో ఇది టీవీ యూనిట్ కింద చేయించాము. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే వుడెన్ టైప్ కలర్ వేయించాము. ఐరన్ అయినా సరే వుడెన్ టైప్ కలర్ వేయించాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.